బీజేపీ ఫ్లోర్ లీడర్ పోస్ట్ కోసం కమలం పార్టీలో పోటీ నెలకొందా? శాసనసభ పక్ష నేత ఎంపికలో తెర మీదకొచ్చిన కొత్త లెక్కలేంటి? ఫ్లోర్ లీడర్ పదవికి రేసులో ఉన్న నేతలెవరు? పార్టీ దృష్టిలో ఉన్న ఎమ్మెల్యేలెవరు? బీజేపీ పాత నాయకులకే పదవి దక్కనుందా? కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా? బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపికకు మరింత సమయం పట్టనుందా? బీజేపీ వర్గంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 7% ఓట్లతో ఒకే ఒక్క స్థానానికే పరిమితమైన బీజేపీ ఈసారి 15% ఓట్ షేర్తో 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభా పక్షనేత ఎవరనే దానిపై కమలం పార్టీలో నిరీక్షణ కొనసాగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. రెగ్యులర్ స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ సమక్షంలో బీజేపీ నూతన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ శాసనసభా పక్షనేత ఎవరనే చర్చ మొదలైంది. గోషామహల్ నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్కే ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. రాజాసింగ్తో పాటు పలువురు ఎమ్మెల్యే పేర్లను బీజేపీ అధిష్టానం ఫ్లోర్ లీడర్ పదవి కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ 3వ సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2వ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏలేటి బీజేపీ సింబల్పై గెలుపొందారు. అయితే ఎన్నికల ముందే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీలో ఇక మిగిలిన 6 ఎమ్మెల్యేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీరిలో 3 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో 3 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు. అయితే గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ మాత్రమే బీజేపీ నుంచి గెలుపొందారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్గా రాజాసింగ్నే కొనసాగించారు. రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి కేటాయింది. మరోసారి బీజేపీ నుంచి గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్తో పాటు మహేశ్వర్ రెడ్డికి చెందిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పైన అవగాహన ఉంది. మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి సంచలనం సృష్టించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేరును సైతం ఫ్లోర్ లీడర్ కోసం కమలం పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అనుభవం కాటిపల్లికి ఉంది. మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రులను ఓడించిన గ్లామర్ కాటేపల్లికి కలిసి వస్తోందని బీజేపీ నాయకత్వం భావిస్తోందట. అయితే 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ హిందూ ధర్మంతో పాటు సొంత నియోజకవర్గమైన గోషామహల్కే పరిమితమవుతున్నారు. ఇదే సమయంలో రాజాసింగ్కు రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలపై పట్టు తక్కువ. మరోవైపు తెలంగాణ భాషపై కూడా పట్టు తక్కువ. మరోవైపు నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వర్ రెడ్డికి ఉంది. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం మహేశ్వర్ రెడ్డికి ఉంది. రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా మహేశ్వర్ రెడ్డికి అవగాహన ఉంది. ఇవన్నీ ఆయనకు కలిసి వస్తాయంటున్నారు. అయితే కామారెడ్డిలో అనూహ్యంగా మాజీ సీఎం కేసీఆర్ను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన కాటేపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభా పక్షనేతగా చేయాలంటూ బీజేపీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. కాటేపల్లి ప్రజా సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాటేపల్లికి ఫ్లోర్ లీడర్గా నియమిస్తే బీజేపీలో నూతన ఉత్సాహం నింపుతారంటున్నారు. మొత్తానికి ఫ్లోర్ లీడర్ ఎంపికపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. మరి అసెంబ్లీ సమావేశాల్లో ఫ్లోర్ లీడర్ను ప్రకటిస్తారా, లేదా పార్లమెంటు సమావేశాల తర్వాత ఫ్లోర్ లీడర్ను ప్రకటిస్తారా అనే ఆసక్తి పార్టీ వర్గాల్లో ఉంది. అయితే ప్రధానంగా వెంకటరమణారెడ్డి, మహేశ్వర్ రెడ్డిల మధ్యనే పోటీ నెలకొందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.